మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు. వీళ్ళు అంటే పోలీసులు ఏం తక్కువ తినరుగా, వాళ్ళు పైకోర్టులకు వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ వరకు కాకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. ఇంత వెసులుబాటు ఉంది కదా సార్. ఒకటండి, శిక్ష పడిందా లేదా, ఎప్పుడు వచ్చినా అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఎట్లా అంటే, నువ్వు తప్పు చేసినావు, కోర్టు నిన్ను దోషిగా పరిగణలోకి తీసుకొని నిన్ను శిక్ష విధించింది, అది చాలు. ఆ మనిషి ఒక్కటికి కాదు 100 సార్లు చచ్చిపోయినట్టే. నీకు అప్పీల్ అనేది ఒక ప్రావిజన్, అది జ్యుడిషియరీలో మీకున్న ప్రావిజన్. అది అప్పీల్కు పై అప్పీల్ ఉంటుంది, పై అప్పీల్కు ఇంకొక అప్పీల్ ఉంటుంది. లాస్ట్కి పోయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర పోయి భిక్ష అడుక్కుంటారు. ఏమడుకుంటారు? క్షమాభిక్ష అడుక్కుంటారు. మమ్మల్ని క్షమించండి అని చెప్పి భిక్ష అడుక్కోవడము. ఆ భిక్ష అడుక్కునే దానికంటే చచ్చిపోవడం ఉన్నాయి కదా. నువ్వు చేసిన తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్చినాక ఇంకా నాకు బతకడానికి అర్హతనే లేదని చెప్పి న్యాయమూర్తులు, న్యాయ నిర్ణేతలు నిర్ణయం తీసుకుని ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా పోయేసి ప్రెసిడెంట్ దగ్గరకు పోయేసి నువ్వు క్షమాభిక్ష అడిగితే ఆ బతికేందుకు, లేకపోతే ఎందుకు, చచ్చేందుకు? మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, సరే డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, దానిపైన హైకోర్టుకి అప్పీల్ చేస్తారు, దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు డెసిషన్ ఫైనల్ అవుతుంది. ఈలోపు సగం మంది చచ్చిపోతూనే ఉంటారు మేబీ. అందులో ఒక వ్యక్తి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోతాయి, 10 మందిలో ఒక వ్యక్తి చనిపోయిండు, అవును రైట్, 9 మందికి శిక్ష పడ్డది. ఈ క్షమాభిక్ష వరకు ఇంకొంతమంది అంతే కదా. మరి వాళ్ళకు ఉన్నది కదా, చట్టంలో ప్రావిజన్ ఉంది కదా. వీళ్ళు అన్నేళ్ళు పడుతుంది అంటారా? చెప్పలేము, ఎన్నేళ్ళని పడవచ్చు. రైట్ సార్. సో కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది సో దానికి మనము ఏదో జస్టిస్లో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి, ఆయన శిక్ష పడ్డ ఏం లాభము, ఏం ప్రయోజనం, చాలామంది మాట్లాడుకుంటున్నారు, కామెంట్స్ కూడా రాస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి కోర్టు తీర్పు తీర్చిందంటే ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్, సోషల్ డెత్. నిన్ను చంపేస్తా, నువ్వు చచ్చిపోరా అని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత ఆ బ్రతుకు ఇంకా చచ్చిపోయినట్టే కదా. నువ్వు నేరం చేసినావు, ఒక ప్రాణం తీసినావు, 2 ప్రాణాలు తీసినావు అనేసి కోర్టు నిర్ధారించిన తర్వాత అది ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్. నిజంగా జడ్జిలు కూడా సార్, అంటే ఈ తీర్పు ఇచ్చే ముందు, ఈ కేసు విచారణ జరిగి ఆధారాలతో సహా బెంచ్ ముందుకు వచ్చినప్పుడు జడ్జి కూడా ఎంత బాధ వ్యక్తం చేస్తూ, అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, మళ్ళీ ఇంకెవడు కూడా ఈ విధంగా చేయకూడదని ఆయన ఎంత మనసు మీదగా తీసుకుంటే ఈ తీర్పు ఇస్తారు చూడండి. సార్ ఒక మాట, ఇప్పుడు అట్లా మీరు మాట్లాడుతుంటే అంటే ఒకవేళ మనం ఇమోషన్స్కి వెళ్తే, 2 వ్యక్తులు చనిపోయినరు. 2 వ్యక్తులు చనిపోయిన తర్వాత ఈ జడ్జి 9 మంది వ్యక్తులను చంపేయడానికి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చిండు. అర్థమైందా? వాళ్ళు చేసిన తప్పు మరి అట్లా మాట్లాడుకొస్తే జడ్జి గారు అంతకంటే ఇంకో 4 గంటలు ఎక్కువ తప్పు చేసిన అనుకోవాలి కదా. కానీ వీళ్ళు కావాలని చేసిన తప్పు, చట్ట వ్యతిరేకంగా చేసిన తప్పు, చట్టానికి విరుద్ధంగా చేసిన తప్పు. అన్నిటికంటే బాధ్యత ప్రభుత్వము నీకు ఒక పోలీస్గా నువ్వు రక్షించమన్నారు. పోలీస్ అంటే ఎవరు సార్? రక్షక భటులు, రైట్? వాళ్ళు రక్షించమన్నారు, కానీ భక్షించమని లేదు, చంపేయమని లేదు, ప్రాణాలు తీయమని లేదు, కొట్టమని అనలేదు. కొట్టండి, ఏ టైంలో క్రిమినల్స్ కొట్టండి, డెకాట్స్ కొట్టండి, లేకపోతే మర్డర్లు చేసిన కొట్టండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తాడన్న నమ్మకము, వాడిని కొడితేనే వస్తుందన్న నమ్మకం మీకు అనిపించినప్పుడు అప్పుడు ఇగోకిపోయి కొట్టారు. ఎస్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో వాళ్ళనే కొట్టినని కాదు, కోవిడ్ టైంలో చాలా మందిని కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఎందుకు మన రాష్ట్రంలో కొట్టలేదు, తెలంగాణలో కొట్టలేదు, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు. దానికి రీజనబుల్ యాక్సెప్టెన్స్ ఉన్నది. ఎందుకంటే మనము ఇంట్లో ఉండండిరా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అంటే వాడు బయటకు వచ్చి వాడు చచ్చేది కాక ఇంకో నలుగురిని చంపడానికి ఒక ఇది ఏంటి స్కోప్ ఏర్పాటు చేస్తున్నాడు. అటుంటప్పుడు పోలీసులు రూడ్కు బిహేవ్ చేస్తే తప్పులేదు. అండ్ వాళ్ళు కూడా టు సమ్ ఎక్స్టెంటే చేసిండు. కాళ్ళ మీద కొట్టడమో, లేకపోతే తొడల మీద కొట్టడమో, లేదంటే కనుక వంగబెట్టేసి బెల్ట్తోని వీపులో కొట్టడమో, ఇది చేయడం వల్ల ప్రాణానికి హాని కలగదు. కానీ వానికి సిగ్గు అనిపించేసి, భయం అనిపించేసి ఇంకోసారి బయటికి వెళ్ళడు. ఇటువంటి టైంలో పోలీస్ వాళ్ళ డ్యూటీని మితిమీరి చేసినా కూడా వాళ్ళకు రైట్ కాజ్ చేస్తున్నారు కాబట్టి అందరు హర్షిస్తారు. దే విల్ యాక్సెప్ట్, పబ్లిక్ విల్ యాక్సెప్ట్ దట్. కానీ చంపేంతవరకు మీరు చేసినట్టే కనుక చావుకు